వెల్కమ్ బ్యాక్ టు సిటీ న్యూస్. రూరల్ మండలం కొలకలూరు గ్రామం బాపయ్యపేటలో మంగళవారం మధ్యాహ్నం రైతు ముత్తే శ్రీనివాసరావుకు చెందిన 6.5 ఎకరాల గడ్డివాము దగ్ధమైంది. చుట్టుపక్కల వారు మంటలను అదుపులోకి తీసుకురావడానికి ప్రయత్నించినా ఎలాంటి ఫలితం లేకుండా పోయింది. అనంతరం సమాచారం తెలుసుకున్న తెనాలి అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకొని మంటలను ఆపివేశారు. రైతు ముత్తే శ్రీనివాసరావు మాట్లాడుతూ, సోమవారం మా సోదరుడైన శ్రీనివాసరావు గడ్డివాము కూడా 2.5 ఎకరాలు కాలిపోయిందని, దానిని దృష్టిలో ఉంచుకొని ఎండాకాలం అవడంతో నా గడ్డివాము వద్ద ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఏర్పాటు కూడా చేసుకున్నానని, అయినా ఫలితం లేకుండా పోతుందని ఆవేదన వ్యక్తపరిచారు. గడ్డివాము వద్ద అగ్గిపెట్టి కూడా ఉందని వాపోయారు. మొత్తానికి ఎవరో ఉద్దేశంతో చేశారన్నారు. ఆస్తి నష్టం ₹1,00,000 మేరకు జరిగిందని తెలిపారు. నిన్న అగ్ని ప్రమాదం ఎట్లా జరిగింది వాంకాడ, అందుకని వాన్ చుట్టూ బాగు చేసుకుంటున్నాను. వాన్ చుట్టూ బాగు చేసుకుంటా వచ్చేటప్పటికి ఒక దారి శుభ్రం చేసుకున్నాను. రెండోసారి పక్క వచ్చేపాటి పక్క వాళ్ళ మండలం, అమ్మ మరి ముళ్ళ మండలం నరకమంటావా, లేకపోతే మరి మీరు నరుక్కుంటారమ్మా అంటే, అన్న నేను నా వల్ల కాదు గొట్టలేదు, మరి నువ్వు నరికితే నేను తీసేస్తాను అంది. సరేనమ్మా మరి నేను నరుగుతాను, మరి నేను తీసుకెళ్తానంటే అన్న, నేను నరుగుతా ఉంటే గంట బట్టి నీ మూల ఆ గంట సేపట్లో ఆ ధర నుంచి వచ్చేటప్పటికి మన దంతి తీసుకెళ్ళాడు. మూలకి దంతి తీసుకెళ్ళి దంతి కోసం పోయాడు పిల్లాడు. వచ్చేటప్పటికి కాబట్టి నానా ఏంది మూల మంట పొగొస్తుంది నాన్న అన్నాడు. వచ్చేప్పటికి దంతి పెట్టుకునేటప్పుడు పైకి అల్లుకుంది. అమ్మో 20 దాకా మరి 2 రోజుల బట్టి జనం గుమ్ము కూడారు. పొద్దున్న దాదాపు 150 మంది ఉన్నారు. ఇక వల్ల కాలేదు. ఇది వచ్చేసి బయటకు వెళ్ళుకుంటున్నాం. 6 ఎకరాలు నాకు ఇది 6 ఎకరాలన్నర. నాకు అనుమానం అయితే ఎవరు లేరండి, ఎవరు శత్రువులు లేరు, ఎవరు ఒక ఇంట్లో ఫ్యామిలీకి మళ్ళీ ఉంటాము. అక్కడ మంటలు వేసిన కాడ అగ్గిపెట్టి కూడా దొరికింది. ఎకరం దాదాపు ట్రక్ వచ్చేటప్పటికి 20,000 అండి. ఎకరన్నర 4,20,000 దాదాపు 75,000 చదరం. రాష్ట్రంలో సుమారు 81% పోలింగ్ నమోదు అయ్యే అవకాశం ఉందని రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి ముఖేష్ కుమార్ మీనా అన్నారు. మీడియాతో ఆయన చిట్ చాట్ నిర్వహించారు. సాయంత్రానికి పూర్తి సమాచారం వస్తుందని ముఖేష్ కుమార్ మీనా అన్నారు. 2019లో 79.8% పోలింగ్ నమోదైందని తెలిపారు. తెనాలిలో ఎమ్మెల్యే శివకుమార్ తో పాటు ఆయన అనుచరులు చేసిన దాడిలో సుధాకర్ గాయపడ్డారు. గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ఆయన్ను సిటిజన్ ఫర్ డెమోక్రసీ కార్యదర్శి నిమ్మగడ్డ రమేష్ తో పాటు మల్లికార్జునరావు పరామర్శించారు. ప్రజాప్రతినిధులు విచక్షణ కోల్పోయి పౌరులపై దాడులు చేయడం హేయమైన చర్య అని సిటిజన్ ఫర్ డెమోక్రసీ కార్యదర్శి నిమ్మగడ్డ రమేష్ కుమార్ అన్నారు. తెనాలిలోని పోలింగ్ బూత్ లో స్థానిక ఎమ్మెల్యే శివకుమార్ తో పాటు ఆయన అనుచరుల దాడిలో గాయపడిన సుధాకర్ ను జీజీహెచ్ లో పరామర్శించారు. తప్పు చేసిన ప్రజాప్రతినిధిపై సుధాకర్ స్పందించిన తీరు కరెక్ట్ అన్నారు. గతంలో జరిగిన ఎన్నికల గొడవల కంటే ఈ సార్వత్రిక ఎన్నికల్లో జరిగిన దాడులు కాస్త తక్కువని రమేష్ కుమార్ వ్యాఖ్యానించారు. ఎన్నికల సందర్భంగా జరిగిన సంఘటన ఏదైతే ఉందో రాష్ట్ర వ్యాప్తంగా తీవ్రమైన అలజడిని దుఃఖాంతిని ఒట్టుముక్కల సుధాకర్ వారు కూడా ఎన్నికల్లో ఓటు వేయాలి అనే ఒక నిబద్ధతతో దృఢ సంకల్పంతో ఎక్కడో ఉన్నారు. స్వగ్రామమైన వేలాదికి మంది వచ్చారు ఆంధ్రప్రదేశ్. వచ్చిన వారిలో వారు కూడా ఒకరు. జనాల్లో తన ఓటు ఖర్చు వినియోగించుకున్న సందర్భంగా ఆదర్శవంతంగా వ్యవహరించారు. ఆయన క్యూ లైన్లో ఉండే వృద్ధులకి వాళ్ళకి అందుబాటులో ఉన్నారు, వాళ్ళకి సహాయం చేశారు, వాళ్ళకి తోడ్పాటుగా ఉన్నాడు. అట్లాంటి వ్యక్తి మీద దృష్టిగా స్థానికంగా ఉండే శాసనసభ్యులు ప్రవర్తించడం, ఆయన మీద చేయి చేసుకోవడం చాలా దుస్సంఘటన. అందరూ సిగ్గుతో తల ఉంచుకోవాల్సి ఓటర్లలో ప్రజల్లో వస్తున్నటువంటి చైతన్యానికి ఒక ప్రతీక. మేము ప్రజాప్రతినిధులుగా ఉంటూ మేము ఎటువంటి చర్యలు తీసుకున్నా మాకు అడ్డం లేదు అన్నటువంటి ఒంటెద్దు పోకడలు పోతున్నటువంటి ప్రజాప్రతినిధులకి చెంపపెట్టు లాంటి చర్య నిన్న. ఈ సందర్భంగా సుధాకర్ గారికి పూర్తిగా అండగా ఉంటామని చెప్పి సిటిజన్ ఫర్ డెమోక్రసీ తరఫున, అలాగే ఆల్ ఇండియా ప్రోగ్రెసివ్ ఫోరం తరఫున మీ పత్రికా ముఖ్యంగా తెలియజేస్తున్నాం. వారికి ఎటువంటి సహాయ సహకారాలు కావాలన్నా వారికి కానీ వారి కుటుంబ సభ్యులకు కానీ
పూర్తిగా అండగా ఉంటామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తాం. వైసీపీ నేతలు ఓడిపోతున్నారనే కక్షతో పల్నాడు జిల్లాలో దాడులకు పాల్పడ్డారని సత్తెనపల్లి నియోజకవర్గ టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి కన్నా లక్ష్మీనారాయణ మండిపడ్డారు. మంత్రి అంబటి అనుచరుల దాడిలో గాయపడి చికిత్స పొందుతున్న టీడీపీ శ్రేణులను ఆయన పరామర్శించారు. పోలింగ్ లో జరిగిన హింసను తీవ్రంగా ఖండిస్తున్నట్లు కన్నా తెలిపారు. వైసీపీ అరాచకాలను అడ్డుకోవడంలో పోలీసులు విఫలమయ్యారని చెప్పారు. తర్వాత వాడిని లేకపోతుంటే అనుగుణం చేసి నాకు కొట్టారు. వాళ్ళు కామన్గా వాళ్ళు తెప్పించిపెడుతున్నారు. సెంట్రల్ సెక్యూరిటీ ఏం చేస్తారో తెలిస్తే బాగుండదు. ఎక్స్పెక్ట్ చేస్తాను 10 మందికి 5 నిమిషాలు వాళ్ళు బాగా పెంచుకోవచ్చు. సిటీ న్యూస్ ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. రెండు 2024 CBSE 10th మరియు ఇంటర్ పరీక్షా ఫలితాలలో విజయబేరి మోగించిన వివేకా సెంట్రల్ స్కూల్ విద్యార్థులు. కొలకలూరు గ్రామంలో గడ్డివాము దగ్ధం, ₹1,00,000 మేర ఆస్తి నష్టం. సిటీ న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.